బ్రేకింగ్ న్యూస్. కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. నిందితులను 3 రోజులుగా సిట్ విచారిస్తోంది. ఇవాళ కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా, అతని బావమరిది A8 నిందితుడి పాత్రపై ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా A8 నిందితుడు కరీం పనిచేశాడు. అయితే నెయ్యి టెండర్ ఖరారు బోలేబాబా డైరీకి సహకరించిన పాలక మండలి సభ్యులు ఎవరు? 2019లో బోలేబాబా డైరీ నెయ్యి తిరస్కరణకు గురైంది. వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా బోలేబాబా యాజమాన్యం రావడానికి సహకరించింది ఎవరు అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న బోలేబాబాకు చెందిన 9 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇటు ఉత్తరాఖండ్లో సిట్ బృందం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి ఓటీయూ దామోదర్. సుమతి, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ప్రస్తుతం 4 నిందితులను ఏదైతే పోలీసులు సిట్ బృందం తన 4వ రోజు సిట్ కస్టడీలో విచారణ కొనసాగిస్తుంది. ఈ విచారణకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే 2019లో బోలోబాబా డైరీకి సంబంధించి ఏదైతే అర్హత లేదందున వలన ఆ బోలోబాబా డైరీని తిరస్కరణకు గురైన నేపథ్యంలో బోలోబాబా డైరీకి సంబంధించిన యాజమాన్యం వైష్ణవి డైరీలోకి ఎలా వచ్చింది, వైష్ణవి డైరీకి కూడా అర్హత లేకపోయినప్పటికీ ఏఆర్ డైరీకి సంబంధించిన ఏఆర్ డైరీ యాజమాన్యంతో టెండర్ వేయించి వారికి షెడ్యూల్ ఏదైతే నెయ్యి సరఫరా టెండర్ ఆమోదం పొందిన తర్వాత వారికి నెయ్యిని బోలోబాబా డైరీ ఏ విధంగా సరఫరా చేసింది, బోలోబాబా డైరీ ఎక్కడి నుంచి నెయ్యిని సేకరించింది, బోలోబాబా డైరీకి సంబంధించి అటు పాలు సేకరణ అర్హతతో పాటు అదేవిధంగా ఏదైతే నెయ్యి తయారు చేసే కెపాసిటీ కూడా లేనప్పటికీ బోలోబాబా డైరీ ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున డైరీల నుంచి నెయ్యిని సేకరించి ఆ నెయ్యిని ఏ విధంగా తిరుమల శ్రీవారి ప్రసాదాల కోసం పంపింది అన్న విషయంలోనే నిన్నంతా ఏదైతే సిట్ విచారణ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే వైష్ణవి డైరీకి సీఈఓగా ఉన్న అపూర్వ చావ్డాకు అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్న కరీముల్లాకు ఉన్న సంబంధం ఏమిటి, A8 నిందితుడిగా ఉన్న కరీముల్లా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారము. అతను కల్తీకి ఏ విధంగా పాల్పడ్డాడో అతని ద్వారానే ఈ వ్యవహారం నడిచిందా అన్న కోణంలో కూడా పోలీసులు ఏదైతే సిట్ బృందం విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన ఓ మాజీ పాలక మండలి సభ్యుడు పాత్ర ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మొత్తం 2 పాలక మండలి సభ్యులు ఇందులో కీలక పాత్ర వహించారు. వారిని అవసరమైతే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వారిని అరెస్ట్ కూడా చేయడానికి, అదుపులో తీసుకోవడానికి సిట్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే బోలోబాబా డైరీకి సంబంధించి 8 మంది ఉద్యోగుల బృందం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. వారిని అరెస్ట్ చేయడానికి సుమారు 8 మందికి పైగా సిట్ అధికారుల బృందం అటు ఉత్తరాఖండ్లో పూర్తి స్థాయిలో తన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. స్థానిక పోలీసుల సహకారంతో వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నెయ్యి కల్తీకి సంబంధించి అర్హత లేని బోలోబాబా డైరీ ఎందుకు ఈ నెయ్యిని తిరుమలకు పంపడానికి ప్రయత్నించింది, ఇందులో ఉన్న కుట్ర ఏమిటి, ముఖ్యంగా తనకు అర్హత లేదని తెలిసినప్పుడు ఆ టెండర్ నుంచి చాలా వరకు ఏదైతే యాజమాన్యాలు దూరంగా ఉంటాయి. కానీ ఏదైతే బోలోబాబా డైరీకి సంబంధించిన యాజమాన్యం ఏకంగా వైష్ణవ డైరీలో షేర్లు కొని అప్పటికే వైష్ణవ డైరీ నష్టాల్లో మునిగి ఉంటే నాయుడుపేట సమీపంలోనే వైష్ణవ డైరీని తిరిగి ఎందుకు పూర్తి స్థాయిలో అటు టేక్ ఓవర్ చేయడమే కాకుండా తన మనుషులను అక్కడ ఉద్యోగులుగా పెట్టుకోవడము, అంతేకాకుండా వారి ద్వారా ఇక్కడ నెయ్యిని తిరుమలకి సరఫరా చేయడానికి ప్రయత్నించడం, తిరిగి అక్కడ ఫెయిల్ కావడం, ఆ తర్వాత ఏఆర్ డైరీ ఏదైతే తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ డైరీ ద్వారా నెయ్యిని సరఫరా కోసం ఎందుకంత తహతలాడింది. 5 సంవత్సరాల పాటు నెయ్యిని నిర్విఘ్నంగా ఏదో ఒక రూపంలో ఇటు బోలోబాబా డైరీ తిరుమలకు ప్రసాదాల్లో నెయ్యిని పంపిణీ చేసిందని ఒక సాధారణంగా ఇలాంటి విషయాలు బయట నుంచి అంటే ఇన్ హౌస్ మెంబర్స్ హస్తం లేనిదే అవ్వదు. మీరు అన్నట్టుగా పాలక మండలి సభ్యులు ఎవరు దీన్ని ఏమైనా రాబట్టగలిగారా సిట్ బృందం వాళ్ళ నుంచి? సుమతి, నిన్ననే ఈ ఇష్యూకి సంబంధించి 2 మాజీ పాలక మండలి సభ్యులతో పాటు 12 మంది ఉద్యోగుల వివరాలను కూడా సిట్ తన దర్యాప్తులో సేకరించినట్లు సమాచారం. వీరందరికీ త్వరలో నోటీసులు ఇచ్చి తమ విచారణకు హాజరు కావాలని పిలుస్తుంది. మామూలు కేసులో అయితే నేరుగా వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఓవైపు సుప్రీంకోర్టు నియమించిన సిట్టు, దీంతోపాటు సిబిఐ ఈ కేసులో పూర్తి ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఏదైతే విచారణకు రమ్మని పిలిచిన తర్వాతనే వారి మీద ఆరోపణలు పూర్తి స్థాయిలో తమ దగ్గర ఉన్న ఆధారాలతో సరిపోల్చుకున్న తర్వాతనే వారిని
విచారణని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏదైతే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి 12 మంది ఉన్నారు, అదేవిధంగా పాలక మండలిలో కొంతమంది ఉన్నారు. వీరందరి సహకారంతోనే భోలాబాబా డైరీకి సంబంధించి ఈ నెయ్యి సరఫరా ఏదైతే అడాల్ట్ అయింది, కల్తీ అయిందన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సిట్ మరికొంతమంది అదనపుగా ఉద్యోగులను చేర్చుకుంటున్నారు. ఏదైతే విస్తృత స్థాయిలో వారు అనుకున్నంత స్థాయిలో కాకుండా మరింత పెద్దగా విచారణ చేయాల్సిన అవసరం రావడంతో ఈ కేసులో మరింత మంది అదనపు సిబ్బందిని నియమించుకోవడానికి కూడా ఇటు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మరియు ఇప్పుడు ఒక డిఎస్పీతో పాటు మరో సీఐని కూడా చేర్చుకున్న సమాచారం. మొత్తం మీద చూస్తే ఈ కేసు దర్యాప్తు మూలాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉంది. చాలా మంది ఇటు ఏదైతే గతంలో ఉన్న పాలక మండలి సభ్యులు కూడా ఇందులో పాత్ర ఉంది. అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తులు ఉన్నట్లున్నారు. ఎందుకోసం వీరు అడాల్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించారు? కేవలం లాభాల కోసమా, లేకపోతే ఏదైనా విశ్వాసాలను దెబ్బతీసే దిశగా ముందుకు వెళ్ళాలనుకున్నారా? ఈ రెండు కోణాల్లోనే సిట్ దర్యాప్తు బృందం పనిచేస్తుందని చెప్తున్నారు. లాభాలంటే ఏదైతే 319 రూపాయల 75 పైసలకు సప్లై చేసిన సమయంలో పెద్ద ఎత్తున లాభాలు ఆశించడం తగదు. కానీ బటరాయిలతో పాటు అడాల్ట్రేషన్ పెద్ద ఎత్తున జరగడంతో పూర్తి స్థాయిలో సగానికి సగం లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద టెండర్. రోజుకు 15,000 కిలోలు పైగా నెయ్యిని టీటీడీ ఉపయోగిస్తుంది. ఈ లెక్కన సంవత్సరానికి ఎంత మనం ఊహించుకోవచ్చు. ఈ దిశలో లాభాలా లేకపోతే విశ్వాసాలను దెబ్బతీయడమా, ఈ రెండు కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్. మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారం అయితే కుదిపేస్తోందని చెప్పాలి. తిరుపతి లడ్డూకి సంబంధించి విశ్వాసాలు, మనోభావాలకు సంబంధించి ప్రస్తుతం సిట్ దర్యాప్తు అక్కడ కొనసాగుతోంది. ఎవరు ఇందులో హస్తం ఉంది, పాలక మండలి సభ్యులు ఎంతమంది హస్తం ఉంది, వాళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు అన్న పైన పూర్తి దర్యాప్తు జరుపుతోంది సిట్.